హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దేవుడి నైవేద్యం కోసం నేను 2 రెసిపీస్ చూపించబోతున్నానండి. ఒకటేమో పొంగలి, ఇంకోటి వచ్చేసి చక్కెర పొంగలి. పండగలప్పుడు ఈ 2 నైవేద్యాలను చాలా సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా పొంగలి కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. కొంచెం కూడా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యము, మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసుకొని అందులో నీళ్ళను పోసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నాక అందులో 9 గ్లాసుల మంచినీళ్ళని పోసుకోవాలి. అంటే ఒక గ్లాసుకి 4.5 అని పడుతుంది, 2 గ్లాసులకి 9 గ్లాసులని. ఈ పొంగలి అనేది ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాతనే కుక్కర్ మూత పెట్టేయాలండి. అంటే బియ్యము ఇంకా పెసరపప్పు అనేది ఒక 10% ఉడకాలన్నమాట. ఇందులో అయితే నేను ఇప్పుడు ఉప్పు వేయడం లేదండి, ఎందుకంటే మనం దీన్నే పొంగలి ఇంకా చక్కెర పొంగలిగా చేసుకోవాలి కాబట్టి ఉప్పు అనేది తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా తర్వాత పొంగల్కి తిరువాత పెట్టుకోవాలి కదా, దానికోసం ఇంగువ, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, కొంచెం అల్లం తీసుకొని దాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇంకా జీడిపప్పు, ఒక 2 స్పూన్ల నెయ్యి, ఇంకా ఒక పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయ్యాయండి. ఇక్కడ పొంగలి చూస్తున్నారా, ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా ఒక గరిటె తీసుకొని దాన్ని స్మాష్ చేస్తున్నట్లు కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలండి. ఒకటి వచ్చేసి పొంగలి కోసము, ఇంకోటి వచ్చేసి చక్కెర పొంగలి కోసము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని ఇంకా 2 స్పూన్ల నూనెను వేసుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, మిరియాలు ఇంకా కరివేపాకుని వేసుకోవాలి. అదొకసారి ఫ్రై చేసుకున్నాక అందులో తురుముకున్న అల్లాన్ని వేసుకోవాలి. అల్లం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక అందులో జీడిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చిని ఇంకా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలండి, ఇంగువ వేస్తేనే పొంగల్కి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అది తీసుకొని మనం పొంగల్లో వేసేసుకోవాలి. అందులో తగినంత ఉప్పును వేసుకొని ఓసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. పొంగల్ని ఉడికించేసాక హాఫ్ పొంగల్ని పక్కకు తీసాం కదా, ఇప్పుడు ఆ హాఫ్ పొంగలితో చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల నెయ్యిని ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. కొబ్బరి అనేది కొంచెం రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు కూడా కొంచెం రంగు మారేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో ఇలాచి పొడిని వేసుకోవాలి. ఇలాచి పొడిని వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఊరికి అలా ఫ్రై చేసుకున్న వెంటనే ఇలా పొంగల్ని వేసేసుకోవాలి. ఇక్కడ మీకు కొలతలు చూపించడం కోసం నేను పొంగల్ని ఒక పెద్ద కప్పుతో తీసుకున్నానండి. పొంగలి వేసిన వెంటనే బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లము 1/4 కప్పు తీసుకున్నాను. ఇక్కడ చక్కెర పొంగల్ అనేది కొంచెం కలర్ రావడం కోసం నేను తాటి బెల్లం అనేది కూడా కొంచెం తీసుకున్నానండి. తాటి బెల్లం అనేది ఒక ఆప్షనలే అండి, అది కంపల్సరీ అనేది ఏం కాదు. అది దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు అంటుతుంది. చివరిగా ఇందులో మరలా 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా అది వేసుకున్నాక ఇలా మూత పెట్టేయాలి దానిపైన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. నేను చేసిన ఈ 2 రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.